డియర్ లవింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనందరం సమాధుల ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సమాధుల ప్రాంగణం అంతా కూడా స్నోతో నిండిపోయింది. ఈరోజు నేను ఇక్కడ ఈ ప్యారిస్లో దివ్య బలి పూజ సమర్పించడానికి వచ్చాను. పూజ తర్వాత సమాధుల దగ్గర చిన్న ప్రార్థన చేద్దామని ఇక్కడికి వస్తే ఈ ప్రాంగణం అంతా మంచుతో నిండిపోయి ఉంది. సమాధులంతా నిండిపోయినాయి. ఆ ప్లేట్స్ మాత్రం నేమ్స్ ఉన్నటువంటి ఆ రాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సమాధి మొత్తం మంచుతో నిండిపోయింది. పది సంవత్సరాలు ఎప్పుడు కూడా మాకు ఇంతగా ఎక్కువగా మంచు ఎక్కువగా రాలేదు. ఈ సంవత్సరమే ఎక్కువ మంచు కురిసింది. మీరు ఇలా చూస్తే సమాధులన్నీ కూడా మంచుతో నిండిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దారిలో మాత్రం వెళ్ళటానికి మాత్రం దారి క్లీన్ చేశారు. ఆ గేట్ నుండి ఈ గేట్ వరకు మధ్యలో నడిచిరాటాకి దారి క్లీన్ చేశారు. ఈ విధంగా మీరు చూసినట్లయితే సమాధి మొత్తం కూడా మంచుతో నిండిపోయింది. చాలామంది యాక్చువల్లీ మొక్కలు నాటారు. మొక్కలన్నీ పూడిపోయినాయి. ఫ్లవర్ మొక్కలన్నీ అక్కడక్కడ మనకే కొద్దిగా ఈ ఫ్లవర్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లేకపోతే మ్యాక్సిమం అన్నీ కూడా పూడిపోయినాయి. కొంచెం ఒక అద్భుతమైన మరియ తల్లి స్వరూపం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ యొక్క సమాధి కాడ అయితే యేసు ప్రభు శిలువ మోస్తున్నటువంటి దృశ్యం మనకి కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ప్రియులారా, మా విచారణ గుడి పై భాగం చూడండి ఎంత అందంగా ఉందో. ఆ పైన క్రాస్ మనకు కనిపిస్తుంది. ఇది కొద్దిగా జూమ్ చేసి మీ కొరకు చూపిస్తాను. పైన క్రాస్ కనిపిస్తుంది. ఇక్కడ సమాధి కాడ అయితే జీసస్ గుడ్ షెపర్డ్ లాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సమాధి మీద యేసయ్య శిలువ మీద అదిగో హ్యాంగింగ్ అండ్ క్రాస్ మనకు కనిపిస్తుంది. ఈ సమాధి మధ్యలో ఒక చెట్టు చక్కగా కనిపిస్తుంది. మధ్యలో ఒక పెద్ద క్రాస్ అందరికి కనిపిస్తుంది. ఎట్లాగో ఈ సమాధుల ప్రాంగణంలో ఉన్నా కాబట్టి చనిపోయిన వాళ్ళందరి కొరకు చిన్న జపం చేద్దాం. ఒకసారి పరలోక జపం, మంగళవార్త జపం చెప్దాం. మీ కుటుంబాల్లో కూడా ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇక్కడైతే మధ్యలో వెళ్ళటానికి దారి క్లీన్ చేయాలి. ఎవరో కొంతమంది వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్స్ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో మీ కొరకు నేను ఇప్పుడు అంటే చనిపోయినటువంటి వ్యక్తుల కొరకు ఇక్కడ జీసస్ మంచి సిలువలో ఉన్నటువంటి యేసయ్య యొక్క స్వరూపం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల కొరకు ప్రార్థన చేద్దాం. పరలోకమందుండేది మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించిన యొక్క కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అదని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఓ ప్రభువా, చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము,
వారు ప్రకాశింతురుగాక, సమాధానముందు వారు విశ్రమింతురుగాక. ఇలా ఇక్కడ చూడండి, ఒక సమాధి చాలా అద్భుతంగా హార్ట్ షేప్లో ఉంది. ఇక్కడేమో గోడ మీద మంచు పేరుకొని పోయింది, చూసారా? దీని మీద గోడ మీద అంతా మంచు. గోడ మొత్తం మంచుతో చక్కగా మంచి డెకరేషన్ చేసినట్లు అద్భుతంగా ఉంది ప్రియులారా. ఇప్పుడు మనం ఈ రెండో పక్క కూడా సమాధులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ మధ్యలో మీరు గమనించారంటే అసలు ఈ స్నో, నేను చెప్పామన్నా, కొద్దిగా సన్లైట్ పడితే తలతల మెరుసుద్ది. ఇశ్రాయేల్ ప్రజలు అల్లనాడు మన్నా తిన్నారు కదా. మన్నా అంటే ఏంటి? మన్నా కూడా ఇట్లాగే, మన్నా ఆకాశం నుండి మన్నా కురిసింది. ఎలా ఇట్లా ఇశ్రాయేల్ ప్రజలు ఈ మంచు ఎలా అయితే పడిందో మన్నా కూడా ఆకాశం నుండి పడింది. వాళ్ళందరూ పోగు చేసుకునేవాళ్ళు, పోగు చేసుకొని మరి దాన్ని తినేవాళ్ళు మన్నాని. ఈ మంచు ఎలా పడేదో మన్నా కూడా పైనుండి అలా పడేది ఇశ్రాయేల్ ప్రజలకి అలనాడు. ఆ మన్నాను భుజించారు వాళ్ళు ఎడారిలో. ఈ పక్క కూడా సమాధులు మీ కొరకు చూపిస్తున్నాను. కానీ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సమాధులు చాలా అందంగా ఉంటాయి. మన ఇండియాలో కొన్నిసార్లు సమాధుల ప్రాంగణం అంటే భయం వేస్తుంది, కానీ ఇక్కడ సమాధుల ప్రాంగణం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. చాలా నీట్గా వాళ్ళు ఆకర్షణీయంగా అందంగా, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వారు ఇక్కడ సమాధి చేయబడి ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా సమాధుల ప్రాంగణాన్ని వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంచుకుంటారు. సో మీకు కొంచెం చూపిద్దామని అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దట్ యుల్ హ్యావ్ ఎన్ ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో మీతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి కాచి కాపాడాలని నా ప్రార్థన. అందరూ సంతోషంగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనకి ఏముండదు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హలో గ్రిస్కట్ సేవస్. Take care. God bless you all. Amen.